కామెడీ చేయడానికి కమెడియన్ అనుకుంటున్నాడరా హీరో ఇక్కడ. అబ్బా తగ్గేదేలే. పిచ్చి కుక్కలా ఉంది ఇది. చైనీస్ కట్టేశారు. ప్రతి ఒక్కరు నేను ట్రావెలింగ్ చేస్తా అంటారు. అరియద్దల్లా అనిపిస్తుంది. బరాబర్ తీస్తా. షార్ట్ చూస్తే కెమెరా బ్లర్ అవుతుంది, అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి చంద్ర పాండ్రంగి. యాక్చువల్గా ఈరోజు వీకెండ్ కదా, సో ఎక్కడికి ప్లాన్ చేయలేదు. మార్నింగ్ అంతా వర్షం పడింది, సో అందుకని చెప్పేసి ఈరోజు ఈవినింగ్ టైం ప్రజెంట్ అయితే 3 అయితే అవుతుంది. సో దగ్గరలో తంతడి బీచ్ అయితే ఒకటి ఉంది. ఎప్పుడు మనం రెగ్యులర్గా సీతపాలెం బీచ్కి అయితే వెళ్తాం. ఇప్పుడు తంతడి బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ అయితే మంచిగా అవుతాయి అంట, లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి అంట. సో నేనైతే కొన్ని గ్యాడ్జెట్స్ అవన్నీ బ్యాగ్లో పెట్టుకున్నా, సో వీడియో రికార్డ్ చేయడానికి. ఇంకా ఫ్రెండ్ ఒకడు ఆఫీస్కి వెళ్ళాడు ఏ షిఫ్ట్కి. వచ్చిన తర్వాత ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు నా గురించి రోడ్ దగ్గర. సో వెళ్ళి ఇద్దరం కలిసి వెళ్ళిపోవాలి. డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటున్నాడు అక్కడ. సో మన బైక్ అయితే వెనకట్లు ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సో చూద్దాం కదండి తంతడి బీచ్ ఎలా ఉంటుందో. సో నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఇంటికి వచ్చేసాను. ఇక్కడ రెంట్కి అయితే ఉంటున్నారు. పక్కన చూడండి అవి ఏం చెట్లు, అవి మామిడికాయ చెట్లు. మామిడికాయలు అయితే బేభత్సంగా ఉన్నాయి. మామిడికాయలు తెంపితే కట్టేసి కొట్టేస్తారేమో. ఈ పక్కన ఇందాక నుంచి ధరుస్తుంది బౌ 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 అని. పిచ్చి కుక్కలా ఉంది ఇది. చైనీస్ కట్టేశారు. యాక్చువల్గా మార్నింగ్ అయితే గ్లాసెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కొన్నప్పుడైతే నాకు ఏమనిపించలేదు, మంచిగా అనిపించింది. కానీ ఈ స్పెట్స్ పెట్టుకున్నాక ఎందుకో ఇప్పుడు లారీ అద్దల్లా అనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్ లారీ అద్దల్లాగే ఉన్నాయి ఇవి. కొనేస్తా భయ్యా గ్లాసెస్, నేను ఎక్కడ పడితే అక్కడ చీప్గా వచ్చాయని చెప్పేసి కొనేసిన తర్వాత పెట్టుకుంటే ఇట్లానే లారీ అద్దర్లా కనిపిస్తాయి. సర్లేండి, ఇంకేం చేస్తాం మరి. యాక్చువల్గా ఒక పెద్ద కొండ అయితే ఉంది ఇక్కడ. సో ఈ కొండ పైకి అయితే ఎక్కితే మనకి సూపర్ వ్యూ అయితే వస్తుంది. సో ఈరోజు మనతో మిస్టర్ పూర్ణ అయితే ఉన్నాడు, ట్రావెల్ చేస్తున్నాడు మనతో ఈ షార్ట్ రైడ్కి. సో చూద్దాం ఎట్లా ఉందో. చిన్నపాటి ట్రెక్కింగ్ అయితే ఉంది, పదండి వెళ్దాం. ట్రెక్కింగ్ ముసలాడు ఫ్రెండ్స్, ఇది ఎక్కడా పోతుంది అన్ని పైకి లాక్కెళ్తాం. తంతడి బీచ్కి అయితే నేను ఎప్పుడు ముందు రాలేదు. ఫ్రెండ్స్ అంతా తంతడి బీచ్ బాగుంటుంది, ఎప్పుడు సీతపాలెం వెళ్తాం, ఆర్కే బీచ్కి వెళ్తాం, రుషికొండకి వెళ్తాం అంటారు. సో అందుకని చెప్పేసి తంతడి బీచ్కి వచ్చా. ఒక చిన్నపాటి ట్రెక్కింగ్ అయితే చేసా. కొండపైకి వెళ్ళిన తర్వాత ఆ బీచ్ వ్యూ, ఆ హైట్ నుంచి చూస్తే వర్త్ అనిపించింది నాకు. సో యాక్చువల్గా వైజాగ్లో పుట్టిన వాళ్ళంతా చాలా అదృష్టం చేసుకుని పుట్టారండి. ఎందుకంటే వైజాగ్ సెంటర్ నుంచి అన్నీ ఒక 10, 20, 30 కిలోమీటర్స్ రేడియస్లోనే వ్యూ పాయింట్స్ కానీ బీచెస్ కానీ. అలానే ఈ తంతడి బీచ్ అనేది చాలా లోపలికి అయితే ఉంటుంది. సో ఎన్టీపీసీ నుంచి రావచ్చు తిక్కవన్నపాలెం, లేదు అనుకుంటే మడుతూరు అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది, అటు నుంచి కూడా రావచ్చు. సో ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినట్టయితే ఈవినింగ్ టైం మాత్రం కొంచెం ఎర్లీగా వచ్చేలా చూసుకోండి. సో 6, 7 అయితే వెహికల్స్ ఏమైనా ట్రబుల్ అయినా వెహికల్స్ దొరకవు, ఓన్ ట్రాన్స్పోర్టేషనే ఉండాలి. సో చాలా అయితే ప్రాబ్లం అయితే ఉంటుంది. నేనైతే ఈ తంతడి బీచ్ వ్యూని చాలా 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 ఎంజాయ్ చేశానండి. అలానే ఎవరో ఒక బ్యాచ్ అయితే వచ్చి ఇక్కడ క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకున్నారు. క్యాంపింగ్ టెంట్ వేసుకుని అక్కడ క్రికెట్ అయితే ఆడుతున్నారు. ఫ్యామిలీ వచ్చారు, చిన్నపిల్లలు వచ్చారు, షూట్స్ అవుతున్నాయి. నాకు మస్తు మజా వచ్చిందండి. సో ఆ వ్యూ చూడండి, ఎంత బిందాస్ అంటే బిందాస్ ఉంది. నేను మాట్లాడుతున్నాను కానీ వర్ణించలేకపోతున్నాను, మాటలు కూడా రావట్లేదు. మంచిగా చిల్ అయిదాం, మంచిగా వీడియోలు తీస్తాడని చెప్పి పూర్ణ గారిని తీసుకొచ్చాను నాతోని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకప్పుడు నేను చిన్నప్పుడు చించేసేవాడిని, పీకేసేవాడిని కెమెరాలతోని, చచ్చిపోయే స్కిల్స్ అన్నీ అంటున్నాడు. బ్రదర్ ఏందిరా నువ్వు, రే నిన్ను ఎందుకురా తీసుకొచ్చారు అసలు? నేను ప్రతి ఒక్కరు నేను ట్రావెలింగ్ చేస్తా అంటారు. ట్రావెలింగ్ చేయడం అంత ఈజీ కాదు భయ్యా. హైకింగ్లు ఉంటాయి, కొండలు ఎక్కాలి, గుట్టలు ఎక్కాలి, ఇసుకల్లో నడాలి, తుప్పల్లో తిరగాలి. ఇలాంటి మంచి మంచి వ్యూస్ చూడాలంటే కనీసం జీవితంలో ఒక్కసారి జిమ్కి వెళ్ళి భయ్యా, కొంచెం ఫిట్నెస్ వస్తే అప్పుడు ట్రావెలింగ్ చేద్దరు. కానీ మీరు
వ్యూ అయితే కుమ్మేసింది. 2 కొండల మధ్యలోంచి అయితే బీచ్. ఇది కదా మనకు కావాల్సిందే. యాక్చువల్గా ఇంత మంచి బీచెస్ మన ఆంధ్రాలో ఉన్నాయంటే బా కిరాక్. తిరగట్లేదు సరిగ్గా మనం, అసలు తిరగాలి, ఇంకా తిరగాలి, చాలా బీచెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. అరే ఇక్కడ తీస్తావు మంచి ఫొటోస్. పూర్ణ ఒరే నువ్వెప్పుడు ప్యాంట్ సర్దుకోవడం, షర్ట్ సర్దుకోవడం చేస్తున్నావు, ఎప్పుడు రా వీడియోలు తెస్తాను నువ్వు. వ్యూ చూడు ఎంత బాగుంది. ఇట్రా గునా కేవ్స్లా ఉంది వ్యూ. వచ్చాడు ఫ్రెండ్స్, తీసుకొచ్చాను. మంచి ట్రాన్సిషన్ షాట్ తీస్తా అని చెప్పి రోడ్డు దగ్గర ఆపించి 5 సార్లు రోడ్డుకి ఆ చివరికి ఈ చివరికి ఆ చివరికి తిప్పించాడు. షాట్ చూస్తే కెమెరా బ్లర్ అవుతుంది, అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది, తీయడం ఇంకా అవ్వట్లేదు అని చెప్పాడు. ఫోన్స్ తీసుకొస్తే వీడియోస్ ఎక్కడ వస్తారా చెప్పరా నువ్వు. జేమ్స్ కెమెరానికి 144p మెగాపిక్సెల్ ఉన్న కెమెరా ఇచ్చినా మంచిగా తీస్తాడు. 6 సార్లు లిప్పాడు. నాకు తెలిసి అక్కడ 1 లీటర్ పెట్రోల్ అయిపోయి ఉంటుంది నాది. ఇక్కడ కేవ్స్ అయితే మంచిగా ఉన్నాయి. 2 కొండల మధ్య మనోడు విహారయాత్ర చేయబోతున్నాడు. ఇప్పుడు మంచి మంచి వీడియోలు తీస్తాడు, మంచి మంచి క్లిప్స్. వీళ్ళు లాస్ట్లో పన్నీ క్లిప్స్ అయితే చూపిస్తాను మీకు. సో చూద్దాం ఎట్లా వస్తే మనోడు తీసింది, ఏమంటారు. ఇప్పుడు నాకు ఎలాంటి వీడియో తీస్తావు చెప్పు. నీకైతే వీడియో తీయాలన్న మూడు ఉత్సాహం అన్ని దొబ్బినాయిరా నాకు. మరి నువ్వు ఎలా వచ్చావు వచ్చేటప్పుడు? బండి మీద వచ్చావా? ఏ బండి మీద వచ్చావు? బండి మీద అయితే నడుచుకొని వెళ్ళిపోతాను. అప్పుడే ఏమన్నా అన్నావు అంటే ఇది గుర్తుంచుకోండి, నడుచుకుని వెళ్ళిపోతారంట. వెళ్ళిపోరా నువ్వు వీడియోలు తీయట్లేదు, కంటెంట్ క్రియేట్ చేయట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు. ఇందాక చెప్పు కమిడియన్ కాదు నేను. ఏంటది? కమిడియన్ కాదురా, హీరో రా. కామెడీ చేయడానికి కమిడియన్ అనుకుంటున్నాడు, హీరో ఇక్కడ. అబ్బా తగ్గేదేలే. ఈ డైలాగ్ చెప్పండి చంపేసామంటారా నిన్ను. అదృష్టవంతుడు బతికిపో. సర్లే వది నేను అద్దాలు కొన్నప్పుడు ఏమొచ్చి మంచిగా ఆడేసాడు. ఆడు భయ్యాను సూపర్గా ఉన్నావు, హీరోలో ఉన్నా, మహేష్ బాబు అని పొగిడేశాడు. నేను పొంగిపోయి 100 రూపాయలు పెట్టి అద్దాలు కొనేసాను. వ్లాగ్ ఫస్ట్ నేను అదే చెప్పారా. యాక్చువల్గా అద్దాలు కొన్నప్పుడు బాగానే ఉన్నప్పుడు వీడియోలో చూస్తుంటే లారీ అద్దాల్లో అనిపిస్తున్నారా నాకు కూడానా. ఇప్పుడు చెప్పరా డైలాగ్ చెప్పరు. ఇప్పుడు నాకు ఏ డైలాగ్ చెప్పు, ఒక డైలాగ్ చెప్పరా. కనపట్లేదు నిజంగా పెట్టుకుంటే బరాబర్ తీస్తా. చూద్దాం. తీరా నువ్వు దగ్గర, నువ్వు తీరా. నిన్నెవ్వడు రాపాడు. పిల్లడు బాగా పీలినట్టున్నాడు. వీడియోస్ తీయట్లేదని చెప్పేసి మాటికి చెప్తున్నా అని చెప్పేసి, నువ్వు పద నేను తీస్తాను, నువ్వు ఏం మాట్లాడుతావు మాట్లాడు. సో ఫొటోస్ వీడియోస్ ఇస్తా అని చెప్పేసి, వద్దు ఇంక చాలు ఆపు అనేంత వరకు నా తీస్తూనే ఉన్నాడు. సో బాగా పీలినట్టున్నాడు. సో యాక్చువల్గా ట్రావెల్ బ్లాగ్ చేసేటప్పుడు ఇలాంటి ఒక పర్సన్ ఉంటే మనకి చాలా మంచిగా ఉంటుంది. సో వీడియోస్ తీసుకోవడానికి. సో యాక్చువల్గా నాదే తప్పండి. ఇందాక చాలాసార్లు కమ్మగొట్టాను మనోడిని, మంచి క్లిప్స్ తీయట్లేదని చెప్పి. ఇప్పుడు మంచి షార్ట్ అయితే తీసాడు జేమ్స్ కెమెరాలో. సుయి మనం తిరిగేటట్టు ఇటు. నాకైతే చాలా బాగా అనిపించింది. సారీ మైక్, నేను అపార్థం చేసుకున్నాను. ముందు చాలా చూస్తాం, మరి చూద్దాం. మరి యాక్చువల్గా ఒక యూట్యూబర్గా ఉండడం ఎంత కష్టమో నాకు తెలుసండి. కానీ రోజు కంటెంట్ ఎతకాలి, రోజు ఏదో ఒకటి ఎంటర్టైన్ చేయాలి జనాల్ని, ఇలా చాలా కష్టమైతే ఉంటుంది ఎంటర్టైన్ చేయడం. యాక్చువల్గా అన్నింటికన్నా ఏదైతే మనం ఈజీ అనుకుంటామో అది చాలా కష్టం, కానీ ఏదైతే చాలా కష్టం అనుకుంటామో అది చాలా ఈజీ అండి. సో ఈరోజు నేను తంతడి బీచ్కి అయితే వచ్చాను. చాలా మంది ఫోటో షూట్స్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. వీడి మాత్రం నా వీడియోస్ తీస్తా అని చెప్పేసి కెమెరాలో ఎక్కువ కనిపిస్తున్నాడు. సో దిస్ ఈస్ ద వ్యూ, తంతడి బీచ్. వైజాగ్లో చాలా చాలా బీచెస్ అయితే ఉన్నాయి, ప్రతి ఒక్కటి చాలా బాగుంటుందండి వ్యూ చూడడానికి. సో ఆ బీచ్ వైబే వేరు, వైజాగ్ వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఆ బీచ్ యొక్క లైక్ ఆ వైబ్ ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో ఫైనల్లీ అయితే తంతడి బీచ్కి వచ్చాం, మంచిగా విజిట్ చేసాం, ఫుల్ మస్తు ఎంజాయ్ చేసామని చెప్పుకోవచ్చు. సో ఈసారి పూర్ణగడ్ నేను వచ్చా అని చెప్పా కదా, ఈడైతే మంచి రీల్స్ చేయడానికి ఫ్లిప్లు చేశాడు. బిందాస్ అంటే బిందాస్ ఉంది, సిగ్గుపడుతున్నాడు చూడండి ఒకసారి. కింద మీద పడ్డాడు భయ్యా, క్లిప్ చేస్తాను బ్లోపర్స్. బిందాస్ అంటే బిందాస్ నవ్వుకుంటారు. సో ఈ వీకెండ్ అయితే ఇలా తంతడి బీచ్కి వచ్చి సో చిన్న షార్ట్ ట్రావెల్ అన్నట్టు. సో ఇక్కడి నుంచి నాకు పెద్ద దూరం ఏం కాదు, ఒక 10 km అయితే ఉంటుంది. సో మంచిగా వచ్చాము, తిరిగాము, ఎంజాయ్ చేసాము, మంచిగా స్నానం కూడా చేసాము బీచ్లోని. సో దట్స్ ఇట్. ఈ వీడియో ఇక్కడ అయితే క్లోజ్ చేస్తున్నాను, నేను ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ సాయి చంద్ర పాండ్రంగి, షైనింగ్ ఆఫ్.